టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తూర్పు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం తనకు ఇవ్వాలన్న వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ 6వ రోజు జిల్లాలో 58 నామినేషన్లు దాఖలయ్యాయని అన్న కలెక్టర్ ఢిల్లీరావు. ఎన్టీఆర్ జిల్లాలో గురువారం వడగాళ్లు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక. తూర్పు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం తనకు ఇవ్వాలని, జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. మీ కుటుంబ సభ్యుల్లా ప్రతి సమస్యలో అండగా నిలిచానని, మీలో ఒక్కడినై తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వెళ్లిన అవినాష్ నామినేషన్ ద్వారానే తన మార్పు చూపించారు. వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన అవినాష్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియ వేలాది మంది కార్యకర్తల మధ్య ఘనంగా జరిగిందని, 25,000 మంది ప్రజలు తరలివచ్చి వైసీపీకి మద్దతు తెలిపారన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ పీడ విరగడ కాబోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నామినేషన్ ద్వారానే నియోజకవర్గంలో తమ సత్తా ఏమిటో చూపించామని, మహిళల ఆశీర్వాదం, పెద్దల దీవెనతో విజయయాత్రల ర్యాలీ సాగిందన్నారు. 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగాయన్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైన్లు, మెట్లు అభివృద్ధి చేశామన్నారు. కృష్ణలంక ప్రజల చిరకాల కోరిక నెరవేర్చామని అవినాష్ చెప్పారు. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ నామినేషన్ శవయాత్రలాగా సాగిందన్నారు. మీ కుటుంబ సభ్యుల మాదిరి ప్రతి సమస్యలో మీకు అండగా నిలిచానని, ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. గద్దె రామ్మోహన్ కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్నారని విమర్శించారు. తూర్పు ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలని, జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ అవినాష్ ధన్యవాదాలు తెలిపారు. గెస్ట్ హౌసుల్లో ఒదిగే ఆ కోకల రాయుడిను తెలియ, గెస్ట్ హౌసుల్లో ఒదిగే ఆ కోకల రాయుడిను తెలియ, జనాల కోసం వచ్చే తరతరాల రాతని మార్చే, జనాల నుంచి పుట్టే జనగణాల తూర్పునిచ్చే, అవినాషుని గెలిపించరా ఒక పిలుపుకి పలికే తోడురా. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా ఘనంగా మా ఒక నామినేషన్ ప్రక్రియ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి DCM హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజానీకం వేలాదిగా తరలొచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నామని చెప్పని ఈరోజు వేలాదిగా ప్రజలు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు అందరి గారు తరలొచ్చారు ఎంతో ఉత్సాహంగా. అంటే ఇది ఒక విజయ యాత్రలాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం. 10 సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతోంది. మేమందరం గారా నీకు మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానీకం అందరు గారు ఎంత ఉత్సాహంగా వచ్చారు. ఈ యొక్క ర్యాలీ ద్వారా, మా నామినేషన్ ర్యాలీ ద్వారానే రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమైనని చెప్పి ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదు. చూసుకోండి, జర్నలిస్టులు లేకపోతే మీడియా వాళ్ళు ఒక్కసారి చూసుకోండి. రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి DCM హోటల్ దాకా ఎంతైనా ఖాళీ ఉందో ఒకసారి చూసుకోండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి యువకులు బైక్ ర్యాలీతో
మహిళల ఒక ఆశీర్వాదంతో, ఈరోజు పెద్దవాళ్ళ ఒక దీవెనలతో ఈరోజు కృష్ణలంక దాకా ఎంతో ఉత్సాహంగా ప్రజానికం స్వచ్ఛందంగా బయటకు వచ్చి మా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు 674 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 950 కోట్లకు పైన సంక్షేమ కార్యక్రమాలు మాకు అందినాయి కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం. మా నియోజకవర్గం, మా నగరం ఒక చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టి మా ఇబ్బందులు, మా కష్టాలు తీర్చారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పని ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. మొన్న తెలుగుదేశం పార్టీ నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఎలా జరిగింది? ఒక శవయాత్రలాగా జరిగింది. నీరసంగా, చప్పగా, వెళ్దామా వద్దా, ఇంకో 4 అడుగులు వేస్తే అయిపోతుందిలే అనే విధంగా జరిగింది. కానీ ఈరోజు మాది యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు గారు బయటికి వచ్చి ఉత్సాహంగా జై జగన్, ఈ తూర్పు నియోజకవర్గం మాదే, మనదే అని చెప్పని ఒక నినాదంతో ఈరోజు ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఎటువంటి సందేహం లేదు, రాబోయే 20 రోజులు గారా ఇదే ఉత్సాహంతో మా ఎన్నికల ఒక ప్రచారం కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు, మా బూత్ కమిటీ గారు అందరూ గారు సిద్ధమై మే 13వ తారీఖున తూర్పు నియోజక ప్రజానీకంగా మేము కోరుకునేది ఒకటే, ఈరోజు మీ బిడ్డగా, మీ సొంత మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా దాదాపుగా ఈ యొక్క 4.5 సంవత్సరం కాలంలో 4 సార్లు ప్రతి గడపగా ఎక్కాము. మేము మీ కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా మారాం. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిసారి కూడా మేము అండగా ఉన్నాం. అర్ధరాత్రి పూట ఫకీర్గూడెంలో ఫైర్ యాక్సిడెంట్ అవుతే ఆ రోజు వెళ్తాం జరిగింది. కొండ ప్రాంతంలో ఇబ్బంది వస్తే ఎంత వర్షం అయినా, ఎంత ఇదైనా వెళ్తాం జరిగింది. కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో వరద వచ్చి మునిగితే అయినా మీ కుటుంబ సభ్యుడిగా ఏ రోజు గారు ఇంట్లో కూర్చోాలి. కరోనా వచ్చిన స్థానిక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు ఇంట్లో కూర్చుంటే, కానీ మేము ప్రజలకు అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు తోడుగా ఉండాలని చెప్పని కరోనా కష్టకాలమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమందరం గారా ప్రజానికానికి, తూర్పు నియోజక ప్రజానికానికి అండగా ఉండటం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు, ఏ కార్యక్రమాలు చేయాల, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల, సంక్షేమ కార్యక్రమాలు చేయాల, ఏ కార్యక్రమాలు చేయాల. ఈరోజు ఏ పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ద్వారా ఈరోజు ఒక నామినేషన్ ఇచ్చిన సందర్భంగా తూర్పు నియోజక ప్రజానికాన్ని మేము కోరుకునేది ఒకటే, ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో రాబోయే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఎందుకంటే ఎటువంటి సందేహం లేదు, మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఇలా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు మా ఒక నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కార్పొరేటర్లకి, డివిజన్ అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజక ప్రజానికానికి, అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి సన్నిహితులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వాళ్ళందరికి గారా మా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు, శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ 6వ రోజుకు చేరింది. బుధవారం జిల్లాలో 58 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయవాడ ఎంపీ స్థానానికి 11 దాఖలవ్వగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 47 నామినేషన్లు దాఖలయ్యాయని కలెక్టర్ దిల్లీరావు తెలిపారు. జగ్గయ్యపేట అసెంబ్లీకి 4, తిరువూరు 9, నందిగామ 2, మైలవరం 5, విజయవాడ తూర్పు 7, విజయవాడ సెంట్రల్ 11, విజయవాడ 10 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు.
జిల్లాలో గురువారం ఈ కింది మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. ఆయా మండలాల్లోని ప్రజానికం పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కంచిచర్ల 43.0 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం 42.9 డిగ్రీలు, విజయవాడ రూరల్ 42.8 డిగ్రీలు, విజయవాడ అర్బన్ 42.8 డిగ్రీలు ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ నగర కమిషనర్గా కె శ్రీనివాసరావు నియమితులయ్యారు. వీరికి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు కూటమిని ప్రజలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తన 5 ఏళ్ల పాలనలో సంక్షేమాభివృద్ధి చేసిన సీఎం జగన్కు ప్రజలు పట్టం కట్టనున్నారని తెలిపారు. భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని పేర్కొన్నారు. వర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 31వ డివిజన్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శిరీష, సత్యం మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 31వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారని, ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు మంచిగా దీవిస్తున్నారన్నారు. జగనన్న హయాంలో ప్రతి పథకం మా ఇంటికి తెచ్చి ఇచ్చారని ప్రజలు తెలుపుతున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు బాగా ఇబ్బందులు పడుతున్నారని, ఇంటికి వచ్చే పెన్షన్ ఈ 2 నెలలు ఎక్కడికో వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. చంద్రబాబుని, కూటమిని ఓడిస్తామని ప్రజలు చెప్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ప్రజలకు మేలు చేశారన్నారు. మంచి చేసిన జగనన్నకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గోండా ఉమాని ప్రజలు ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్లో పర్యటించడం జరిగింది. గతంలో కూడా ఈ డివిజన్ని ఇప్పటికీ పూర్తిగా పూర్తి చేసుకొని మరీ ఎన్నికలకి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది, మాకు రోడ్లు వేశారు, అన్ని విధాలు కూడా మాకు అభివృద్ధి చేశారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మమ్మల్ని దీవిస్తున్నారు. అదేవిధంగా పథకాలు వచ్చేవాళ్ళైతే కనుక ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లల నుంచి అవాతాతల వరకు అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. ఎటువంటి కష్టం లేకుండా జగనన్న వల్లే మాకు పథకాలు మా ఇంటికి వస్తున్నాయని చెప్పడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలలు కూడా అవ్వతాతలు పెన్షన్లు సచివాలయానికి వెళ్ళి తీసుకోవడం బాధగా ఉంది. చంద్రబాబు రాకముందే ఇంత అరాచకాలు సృష్టిస్తున్నాడు. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తి పొరపాటును కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా మనందరం కూడా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఇది మొత్తం మా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అందుకే తప్పకుండా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిపిస్తాను కూడా చెప్పడం కానీ ఇంకేమన్నా అభివృద్ధి మిగిలిపోతుంది. ఎందుకంటే జగనన్న ఈ 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు 14 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలను కూడా జగనన్న 5 సంవత్సరాలు చేశాడు. ఇంకొక 5 సంవత్సరాలు జగనన్నకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండే విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా తీసుకెళ్తాడని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు. తప్పకుండా జగనన్న గెలిపిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బోండా అమ్మ అంటే పేరైతే బోండా కానీ అతని పేరు బోండా అమ్మ అంటారు అందరూ కూడా. 31వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో మా ప్రీతం నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడప గడపకి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారిని అభినందనలు తెలియజేస్తూ ఆయన తప్పకుండా
గవర్నమెంట్ ఆయనే ఫామ్ చేస్తారు, మీరే తప్పకుండా గెలుస్తారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎల్లంపల్లి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అజ్ఞానులు ఉంటారు తెలుగుదేశంలో, వాళ్ళు మాట్లాడేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అజ్ఞానం ఉంది, దాని పేరు ఎందుకు కానీ అది అంటది, జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసావు, నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? గవర్నమెంట్ ఎవరున్నా సరే రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉంటే వాళ్ళ ఫోటో ఉంటుంది, నీకు ఫ్రీగా ఇచ్చారు. అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చి నువ్వు కొనుక్కున్న పొలానికి సీఎం గారు ఫోటో పెట్టుకోవాలా. నీకు ఫ్రీగా నువ్వు అడుక్కుంటే తెలుగుదేశంలో ఉండి కూడా నీకు ఇంటి పట్టా వచ్చింది, దానికి సంతోషించు. అంతేగాని నీ స్టేజీ ఏంటి, నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్టేజీ కాదు. ఈరోజు 31 డివిజన్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మళ్ళీ రెండోసారి మళ్ళీ గడప గడప చేయడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఆపి మరి సార్ మీకే ఓటు, ఈసారి మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాటిచ్చి పంపారు. అలాగే ఎవరైతే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో కొంచెం కష్టపడి 2 నెలలు కూడా సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలి. నెక్స్ట్ జగనన్న వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మిమ్మల్ని మీకు నిద్ర లేపి మరి మన వాలంటీర్లు వాళ్ళు వచ్చి మీకు పెన్షన్లు ఇస్తారు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే మళ్ళీ జగనన్న గారిని గెలిపించుకోవాలి. అలాగే శ్రీనివాసరావు గారిని, అలాగే ఎంపీ కేశినేని నాని గారిని మనం తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నేడు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. నియోజకవర్గ వ్యాప్తంగా జయహో జగన్, జయహో అవినాష్ నినాదాల నడుమ అవినాష్ 25,000 మంది కార్యకర్తలు దేవినేని అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. బెజవాడ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఈ నామినేషన్ కార్యక్రమం సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. నేడు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రామలింగేశ్వర్ నగర్ పడవల రేవు సెంటర్ నుంచి భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తెలు హైమ, శ్వేత పాల్గొని అవినాష్కు మద్దతుగా నిలిచారు. జనసందోహంతో కోలాహలంగా సాగుతున్న ర్యాలీని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లతో కలిసి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ఉత్సాహపరుస్తూ ర్యాలీని ముందుకు నడిపించారు. రామలింగేశ్వర్ నగర్, పడవల రేవు సెంటర్, స్క్రూ బ్రిడ్జి, రాణిగారి తోట, సత్యంగారి హోటల్ మీదుగా డీసీఎం గ్రాండ్ వరకు భారీ ర్యాలీ చేకూరింది. అడుగడుగున హారతులు, పూలమాలలతో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్కి నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పట్టారు. బంజారా నృత్యాలు, డప్పులు, డీజేలతో, జగనన్న పాటలతో, యువకులతో ఉత్సాహంగా జరిగిన ర్యాలీ ఆద్యంతం ఆకట్టుకుంది. ఎండను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ హోదాల్లో వైఎస్ఆర్సీపీ కోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పదర అడుగేద్దాం అవినాష్ అండతో సోదరా, ఉరికి ఉరికి జనమంతా తోడై సైన్యమై వచ్చరా, యువత ఘనత ఎలుగెత్తే తూర్పు వేగువే వీడురా, ఉలికి పడిన తోడేళ్లకు పాపం నిద్దరే కరువురా, చిచ్చున దాగే నిప్పుర వీడే చేస్తుంది యుద్ధం, తప్పులు తేల్చే లెక్కలు తీసే పోరాటమిద్దాం, వండిన నాలిక వంకర మాటలు జారితే పిచ్చిగా, చేతులు కట్టుకు కూర్చో కస్సలు ఓటుతో చెప్పరా, అవినాష్ అంటే యువ రక్తం, మన వెంటే ఉండే నేస్తం, బెట్టింగ్ ఆడుతూ పనులే మరిచే సోమరి నేతకు, ఓటమి తప్పదు అవినాష్ ఇచ్చే పోటీ దెబ్బకు, విషనాగుల తలపై పాదం అవినాష్ వస్తేనే సాధ్యం, జగనే మెచ్చిన నాయకుడంటే అవినాష్ అన్నరా, తండ్రికి తగిన వారసుడంటే అవినాశేనురా, సైరా సై సైరా సై అవినాష్ అన్నని గెలిపించే, సైరా సై సైరా సై ఆ దోపిడి దొంగలనింటికి పంపే.
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా హితవు పలికారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులు ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. వైకాపా పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. విజయవాడ సెంట్రల్లో ఏసీపీ సిఐలు వెల్లంపల్లి కనుసన్నలో నడుస్తున్నారని విమర్శించారు. వీరిపైన చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పని చేయాలని తెలిపారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా పోలీసు వ్యవస్థని వాడుకొని ప్రతిపక్ష పార్టీలు నాయకుల్ని, కార్యకర్తల్ని, నియోజకవర్గ, జిల్లా, మండల స్థాయి నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా పోలీసులు వేధించారో అందరం కూడా మీడియా సాక్షిగా చూస్తూ జరిగింది. ఎన్నికల షెడ్యూల్ కోడ్ వచ్చినాక, నామినేషన్లు వేసినాక కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి రాష్ట్రంలో కొంతమంది అధికారులు నామినేషన్ వేసిన వాళ్ళ మీద కూడా తాడేపల్లి ఆదేశాలని పాటించి వైసీపీ నాయకుల ఒత్తిళ్లు, వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిళ్లు, వాళ్ళు ఆ ఒత్తిళ్లకు లొంగి తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ని ఏ విధంగా తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూశారో నేనే నిదర్శనం. నాతో పాటు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ మళ్ళా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి, ఇవాళ మీరు ఉన్నది ఎన్నికల సంఘం పరిధిలో, వైసీపీ పరిధిలో కాదు, ముఖ్యమంత్రి పరిధిలో లేరు మీరు. ఇవాళ ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్న మీరు ఎన్నికల నియమావళి ప్రకారం పనిచే వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి సోదరుడు రాఘవ తదితరులు కుటుంబ సభ్యులు 64వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రగొడ్ల తిరుపతమ్మ శ్రీరాములతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఖండిక ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ను ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన వెల్లంపల్లిని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గౌరవ ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు, అలాగే సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు శ్రీ మల్లాది విష్ణు గారు, అలాగే వెల్లంపల్లి రాఘవ గారు, మా సహచార నాయకులు, సహచార కార్పొరేటర్లు, సహచార కార్యకర్తలతో కలిసి ఈరోజు డివిజన్ పరిధిలో ఎంతో కోలాహలంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి గడపకి వెళితే మాకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు, అమ్మఒడి వస్తుంది, అలాగే చేయూత, కాపు నేస్తం, ఇలాంటి పథకాలన్నీ మాకే ఎదురొచ్చి అయ్యా జగన్ గారు మాకు గుండెలో ఉన్నారు, మేము ఫ్యాన్కేస్తామని వాళ్ళే మాకు చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇంకా మౌలిక సదుపాయాల విషయం చూసుకున్నట్టయితే సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఇంకా సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, మన ఎమ్మెల్యే గారి నిధులతో కానివ్వండి, విఎంసీ నిధులతో కానివ్వండి, డివిజన్ పరిధిలోని గత ప్రభుత్వం పట్టించుకొని లింక్ రోడ్లు, మౌలిక వసతులు, వాటర్ పైప్ లైన్లు, అలాగే ఎన్జిఓస్ కాలనీ, ఏఎస్ రామారావు కాలనీలో మెటల్ రోడ్లు వేయటాలు, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏ డివిజన్కి వెళ్ళినా కూడా తలెత్తుకుని ఎన్ఎస్సి బోస్ నగర్ 64వ డివిజన్కు సంబంధించి ఈ ప్రాంతాల్లో నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి బ్రదరు రాఘవ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ మన ఎర్రగొర్ల శ్రీరాములు తిరుపతమ్మ గారు, డివిజన్ కన్వీనర్లు, డివిజన్ అధ్యక్షులు, పెద్దలందరూ కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అలాగే పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి కేసినేని నాని గారిని, ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరినీ కూడా కోరుతాను. ఎందుకంటే పోటీ చేసేటటువంటి రాజకీయ పార్టీలు, ఈ సెంటర్లో పోటీ చేసేటటువంటి అనేక రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటటువంటి హక్కు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒక శాచ్యురేషన్ పద్ధతి ద్వారా పెన్షన్లని దాదాపుగా 2000 పెన్షన్లు ఇస్తున్నాం మనం. ఆ 2000 పెన్షన్లు కూడా 3000 రూపాయల చొప్పున ఇంటింటికి వెళ్ళి 1వ తారీఖు ఉదయాన్నే ఇవ్వటం జరుగుతుంది. పెన్షన్లతో పాటు అమ్మఒడి కూడా 2420 మందికి 15,000 రూపాయల చొప్పున 4-5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అలాగే చేయూత కూడా 1620 మందికి 10,000 రూపాయల చొప్పున చేయూత కూడా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కాలనీస్లో ఇందాక శ్రీరాములు చెప్పినటువంటి విధంగా జర్నలిస్టులు కానీ ఏఎస్ రామారావు గారి కాలనీ కానీ, అలాగే కండ్రిక పాతపాడు సంబంధించినటువంటి పెద్ద రోడ్డు ఎప్పుడు కూడా 3.5 కోట్ల రూపాయలతో రోడ్డును కూడా కంప్లీట్ చేశాం. వైసీపీ భవిష్యత్తులోనూ ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతునిస్తుందని, జగన్ సంకేతాలు ఇవ్వటం శోచనీయమని సిపిఎం నేత బాబురావు అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణపై ముఖ్యమంత్రి స్పందనలో చిత్తశుద్ధి కరువైందన్నారు. చెత్త పన్ను రద్దు, ఆస్తి పన్ను తగ్గింపు, విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు హామీలు మోసపూరితమని గుర్తు చేశారు. నగరపాలక సంస్థలో అవినీతికి వైసీపీ, తెలుగుదేశం నేతలు బాధ్యత వహించాలని సిపిఎం నేత బాబురావు కోరారు. విజయవాడ సెంట్రల్ ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు 64వ డివిజన్ బర్మా కాలనీ, ప్రజాశక్తి నగర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ తదితర ప్రాంతాల్లో సిపిఎం, సిపిఐ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు చేసిన మోసాలను ఆయన వివరించారు. రాష్ట్రాన్ని కాపాడటంలో, రాష్ట్ర ప్రజలని కాపాడటంలో వైసీపీ, తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారు. బీజేపీ, మోడీ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయటానికే వాళ్ళు పూనుకుంటున్నారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కార్మిక నాయకులు కలిస్తే నష్టాలు వస్తున్నాయా అని ఇప్పుడు ఆయన తెలియనట్టు మాట్లాడటం, కనీసం ఇప్పుడైనా మేము నిలబడతాం, బీజేపీని వ్యతిరేకిస్తాం అనే మాట చెప్పకుండా తప్పించుకోవటమే కాదు, మళ్ళీ బీజేపీకి మెజారిటీ వస్తే మేమేమీ చేయలేమని చేతులెత్తేసి
మళ్ళీ మేము బీజేపీకే మద్దతునిస్తామని, ఎన్డీఏకే మద్దతునిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇండియా కూటమి అంటే సిపిఐ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ బలపరిచినటువంటి కామ్రేడ్ సిహెచ్ బాబురావు ప్రజాశక్తి నగరు, కంటికనగర్ ప్రాంతంలో తిరుగుతున్నాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాబురావు మీకు తప్పకుండా ఓటేస్తాం, మీకు ఓటు వేయకపోతే గతంలో ఏం జరిగిందో ఇక్కడ విజయవాడలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మేము చెప్తున్నాము, గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ చెత్త పన్నులు, ఇంటి పన్నులు, డ్రైనేజీ పన్నులు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. కృష్ణా నది తీరాన వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద మహాస్వామి తాళాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాలు ఘనంగా జరిగాయని ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. విజయవాడ కృష్ణానదీ తీరంలో సీతమ్మవారి పాదాల వద్ద వేంచేస్తున్న శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద మహాస్వామి తాళాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామిలు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాలు వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, తుని నుండి సచ్చిదానంద స్వామి మహారాజు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని తెలిపారు. ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినదని, కృష్ణా నదిలో లభించిన విగ్రహాన్ని 1982 నుండి భక్తులు గుర్తించి పూజలు చేస్తున్నారని తెలిపారు. స్వామివారిని పూజించడం ద్వారా ఆకస్మిక ప్రమాదాలు, కష్టాల నుండి బయటపడతారని తెలిపారు. స్వామివారి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు పంచాయతనం గల క్షేత్రంగా భారతదేశంలో ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. స్వామివారు వెలిసిన ప్రముఖ క్షేత్రాలైన శని సింగనాపూర్లో శిల రూపంలో, మందపల్లిలో శివలింగాకారంలో, ఇక్కడ మాత్రం స్వామివారి మూర్తి రూపంలో ఉంటారని వివరించారు. స్వామివారికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 18 రోజులు శని దీక్ష కార్యక్రమం, కార్తీక మాసంలో శనీశ్వర వ్రతాలు, శని త్రయోదశి, అమావాస్య పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని, లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆయన వివరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి గోవాడ వెంకట కృష్ణారావు, కమిషనర్ సత్యనారాయణ పర్యవేక్షణలో స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రతిష్ఠ మహోత్సవం తర్వాత స్వామివారి ప్రసాద వితరణ కూడా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ప్రధాన అర్చకులు తోటపల్లి శ్రీమన్నారాయణమూర్తి, విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవస్థానం. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనైశ్వర స్వామివారి యొక్క దేవాలయ పునర్నిర్మాణము, స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవములు 5 రోజుల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈరోజు 5వ రోజు స్వామివారికి ఉదయం 10:41 స్వామివారి యొక్క ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారి చేతి మీదుగా తాళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అంతేకాదు స్వామివారి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది. సుమారుగా 1982లో ఈ యొక్క విగ్రహం నదిలో కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జాలర్లు మెట్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ స్వామివారిని దారిన పోయేటువంటి భక్తులందరూ కూడా చూచి స్వామివారి విగ్రహంగా భావన చేసి స్వామిని నిత్యం అర్చన చేస్తూ వచ్చారు. అలా అర్చన చేస్తూ వచ్చినటువంటి సందర్భంగా ఈయన శనీశ్వర స్వామిగా గుర్తించి అప్పటి నుంచి స్వామివారికి తైలాభిషేక పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి స్వామివారి యొక్క కరుణా కటాక్షములతో కృపతో భక్తులందరి యొక్క మనోభీష్టాలు తీరుతూ అందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారిని సేవించినటువంటి వారికి అన్ని ప్రమాదముల నుంచి బయటపడతారు.
ఉంటారు. ఆకస్మిక ప్రమాదములు తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు పంచాయతనంగా కలిగినటువంటి శనేశ్వర క్షేత్రం భారతదేశంలో ఇది ఒక్కటే ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. అయితే ఈ క్షేత్రం కృష్ణవేణి తీరంలో, కృష్ణానదీ తీరంలో ఉండడం చేత చాలా ప్రాశస్త్యం కలిగినటువంటిది. నదీ తీరంలో పరిపూర్ణమైనటువంటి ఆలయంగా ఉంది. అన్ని చోట్ల శనీశ్వర స్వామి వారికి శనిసింగనాపూర్లో శిల రూపంలో ఉంటారు, మందపల్లిలో శివలింగాకారంలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారి యొక్క మూర్తి అంటే విగ్రహం, ఆయన యొక్క రూపం ఇక్కడ ప్రతిష్టాపన చేయబడుతుంది. అందుచేత ఇక్కడ ఈ యొక్క స్వామివారికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. నగరవాసులు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పశ్చిమ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. పాత బస్తీ రథం సెంటర్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారామిలిటరీ దళాలతో కలిసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో 1 టౌన్ సిఐ దుర్గాశేఖర్ రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలంతా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేటందుకు గాను మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు పారామిలిటరీ దళాలు, అదే రకంగా సివిల్ పోలీసులతో కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ వీధి, అదే రకంగా కోమల విలాస్ సెంటరు, అక్కడి నుంచి పంజాసిటీ సెంటరు, ఈ వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్లో మా 1 టౌన్ సిఐ దుర్గాశేఖర్ రెడ్డి గారు, అదే రకంగా వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా ఏ రకమైన భయం లేకుండా నిర్భయంగా ఎవరికి తోచిన రీతిలో వారి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని వారికి పోలీస్ శాఖ సంపూర్ణ భరోసా ఇస్తుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 25వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. కౌన్సిలింగ్ నిర్వహణ ఏర్పాట్లు తదితర అంశాలపై నగరంలోని యూనివర్సిటీని అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9 గంటల నుంచి వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ సి బ్లాక్లో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతో పాటు ఇంటర్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులు కూడా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు. సుమారు 1 లక్ష మంది విద్యార్థులు కేఎల్ EEE ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించారని, ఉపకార వేతనాలు పొందుకోవాలనుకునే విద్యార్థులు ఈ నెల 26 నుండి 30 వరకు జరుగుతున్న కౌన్సిలింగ్కు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. 10% నుండి 100% వరకు కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కేఎల్ EEE ర్యాంకులు, ఇంటర్ మార్కులు, JEE మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా ఉపకార వేతనాల శాతాన్ని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో CSE, IT, IoT, ECE, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ వంటి కోర్సులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ కౌన్సిలింగ్ కన్వీనర్ డాక్టర్ సుమన్ మాట్లాడుతూ కౌన్సిలింగ్కు వచ్చే విద్యార్థులు సంబంధిత డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం అందిస్తున్నట్లు చెప్పారు. అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు విద్యార్థులకు
అందుబాటులో ఉన్నాయని అన్నారు. గత 43 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదివి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని అన్నారు. విద్యార్థులందరూ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో గత 22 సంవత్సరాల నుండి 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించడం KLU ప్రత్యేకత అన్నారు. 400కి పైగా ప్రముఖమైన కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా నమోదైన అత్యధిక ప్యాకేజీ వార్షిక శాలరీ 50.57 లక్షలని వివరించారు. ఇంకా గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కో, JP మోర్గాన్, ఇంటెల్ వంటి అంతర్జాతీయ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఉన్నాయన్నారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, సర్వీస్ నౌ, సిస్టమ్ మ్యాట్రిక్స్, సీనెట్ కార్పొరేషన్ వంటి పలు కంపెనీలలో ప్రఖ్యాత కంపెనీలు తమ విద్యార్థులకు లాభదాయకమైన ఉద్యోగంతో పాటు ఇంటర్న్షిప్ ఆఫర్లను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ G. పార్థసారథి వర్మ, కౌన్సిలింగ్ కన్వీనర్ డాక్టర్ M. సుమన్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ J. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. KL యూనివర్సిటీ 44 years of history ఉండి ఆల్మోస్ట్ 60,000 స్టూడెంట్స్ని వరల్డ్ వైడ్ డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ వర్క్ఫోర్స్ని యాక్టివిటీ చేయడానికి వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా వరల్డ్లో అన్ని ప్లేస్లోనూ మంచి మంచి జాబ్స్లోనూ ఎంటర్ప్రినర్స్గా, మంచి ప్లేస్మెంట్స్ తోటి, మంచి వైస్ ప్రెసిడెంట్స్గా, CEOస్గా ఆల్మోస్ట్ డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాం. ఈ KL యూనివర్సిటీకి యొక్క బ్రాండ్ నేమ్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్కి మాకు KL అనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంజనీరింగ్కి KL ఎగ్జామినేషన్ ఆల్ ఓవర్ ఇండియా జరగడం జరుగుతుంది. సో దీనికి ఆల్మోస్ట్ 150,000 మంది స్టూడెంట్స్ రాయడం జరిగింది. దీంట్లో మేము 1,00,000 వరకు కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది స్టూడెంట్స్. వాళ్ళందరికీ కూడా ఈ నెల 26 నుంచి 30వ తారీఖు వరకు కౌన్సిలింగ్ జరపడం జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఈ కౌన్సిలింగ్ డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని KL యూనివర్సిటీలో సీట్ సంపాదించడం కోసం ఈ కౌన్సిలింగ్ ఫార్మాట్స్లో ఇచ్చిన డేట్స్ ప్రకారంగా అటెండ్ అవ్వాల్సిందిగా పేరెంట్స్ అందరినీ తెలియజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. KL యూనివర్సిటీ ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా 2024 విద్యా సంవత్సరానికి కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఈ కౌన్సిలింగ్కి రావడం వల్ల స్టూడెంట్స్ కలిగే ప్రయోజనాలు, ఎవరైతే ఈ KL ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించారో వాళ్ళందరికీ మెరిట్ పరంగా 10% నుంచి 100% వరకు ఫీజులో రాయితీలు వస్తాయి. దాదాపు ఇందాక మా VC గారు చెప్పినట్టు దాదాపు 1,00,000 మంది విద్యార్థులకి ర్యాంకులు ఇచ్చాము ఈ సంవత్సరం. 1,00,000 మంది అంటే మా దగ్గర ఉన్న సీట్లు విజయవాడ కానీ హైదరాబాద్ క్యాంపస్లో కానీ 5,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. 5 నుంచి 6,000 సీట్లు ఉన్నాయి అంతే. సో ఈ 5,000 నుంచి 6,000 సీట్లకి ఉన్న కాంపిటీషను 1,00,000 మంది. సో ఈ 1,00,000 మంది విద్యార్థులకి మెరిట్ పరంగా వాళ్ళ స్కాలర్షిప్లు, వాళ్ళకి కావాల్సిన క్యాంపస్లో, వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లో, వాళ్ళకి కావాల్సిన కోర్సు జాయిన్ అవ్వాలంటే ఒక్కటే మార్గం ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వటం. రేపు 26వ తారీఖు నుంచి 30 వరకు జరిగే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో స్టూడెంట్స్ ఆప్షన్స్, వాళ్ళకి కౌన్సిలింగ్ ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, ఏ క్యాంపస్ అయితే వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మా ఎగ్జామ్ రాసిన వాళ్ళే కాకుండా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అట్లాగే రేపు JEE సెకండ్ ఫేజ్ కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూర్పు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం తనకు ఇవ్వాలన్న వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ 6వ రోజు జిల్లాలో 58 నామినేషన్లు దాఖలయ్యాయని అన్న కలెక్టర్ ఢిల్లీరావు. ఎన్టీఆర్ జిల్లాలో గురువారం వడగాళ్లు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.